వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఏప్రిల్ మంత్లో వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరియు క్రీడలు, అవార్డ్స్, పుస్తకాల గురించి కూడా తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్, రువాండా బిల్లుకు బ్రిటన్ ఆమోదం. ఆక్రమ వలసదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రిటన్ వివాదాస్పద బిల్ అయిన సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్ III ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. నెక్స్ట్ పాయింట్, కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు. నెక్స్ట్ పాయింట్, 59 దేశాలలో ఆకలి కేకలు అని ఐక్యరాజ్య సమితి ఒక నివేదికలో వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్, గ్లోబల్ మిలిటరీ వ్యాయంపై సిప్రీ నివేదిక. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2023లో ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ వ్యాయంపై నివేదిక విడుదల చేసింది. నెక్స్ట్ పాయింట్, 5 ఏళ్ల వ్యవధితో సెంజెన్ వీసాతో యూరప్ దేశాలలో పర్యటించే భారతీయులకు యూరోపియన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం. ఓ భారీ క్షిపణి వార్ హెడ్ను విమానం ధ్వంసక క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. నెక్స్ట్ పాయింట్, వచ్చే ఏడాది భారత్కు మరో 2 S-400లు. రష్యా నుంచి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400 మొత్తం ఈ ఏడాది రావాల్సి ఉండగా జాప్యంతో ఇప్పటికీ 3 చేరుకోగా మరో 2 వచ్చే ఏడాదికి దేశానికి రానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. నెక్స్ట్ పాయింట్, డస్ట్ లీగ్ 2024 విన్యాసాలు. 5వ విడత భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం డస్ట్ లీగ్ 2024 ఇటీవల నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్లోని టెర్మేజ్ వేదికగా ఏప్రిల్ 15న ప్రారంభమైన ఈ విన్యాసాలు ఏప్రిల్ 18న ముగిశాయి. నెక్స్ట్ పాయింట్, ఈస్ట్ కోస్ట్లో నేవీ యుద్ధ విన్యాసాలు. తూర్పు తీరం వెంబడి భారత నేవీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టేందుకు ఈ విన్యాసాలు చేపట్టింది. నెక్స్ట్ పాయింట్, తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ. DRDO శాస్త్రవేత్తలు దేశంలో అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను కాన్పూర్లోని DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని తెలిపింది. దీన్ని ఇటీవల చండీగఢ్లోని ల్యాబ్లో పరీక్షించారు. మోనోలిథిక్ మరియు సిరామిక్ ప్లేట్ పాలిమర్తో దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ పాయింట్, సూరత్ ఎంపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నిక. లోక్సభ ఎన్నికలలో సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖేష్ దలాల్ అరుదైన ఘనత సాధించారు. గత 12 ఏళ్లలో ఇలా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీగా నిలిచారు. దీంతో 1951 నుంచి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీల సంఖ్యలో 35కు చేరుకుంది. చివరిసారిగా 2012లో డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ పాయింట్, CAA నిబంధనలు భారత రాజ్యాంగం విరుద్ధమని CRS తెలిపింది. CAAలోని కొన్ని నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని అమెరికా చట్టసభ పరిశోధక విభాగం CRSO ఒక నివేదికలో పేర్కొన్నది. నెక్స్ట్ పాయింట్, 30 వారాల గర్భ విచ్ఛిత్తికి సుప్రీం అనుమతి. శిశు సంరక్షణ శెలవులకు మహిళల రాజ్యాంగ హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం. నెక్స్ట్ పాయింట్, NSDC మరియు ఇస్కాన్ మధ్య ఒప్పందం. భారతదేశంలోని గిరిజన నిరుపేద యువతులకు వృత్తిపరమైన శిక్షణను అందించడానికి ఇస్కాన్ నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC ఒప్పందం చేసుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లలో మొదటగా ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు ఓకేనా అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న షోంపెన్ తెగ. నికోబార్ దీవులోని షోంపెన్ తెగ ప్రజలు తొలిసారిగా 2024 లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నాయి. యూపీ ఉత్పత్తిలో GI ట్యాగ్. అంటే యూపీ రాష్ట్రంలో ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో పంటలు కానీ ఫ్రూట్స్ కానీ వాటిని GI ట్యాగ్ లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన 6 ఉత్పత్తులకు ఇటీవల GI ట్యాగ్ లభించింది. వారణాసికి చెందిన తిరంగి బర్ఫీ మరియు మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్
లంకీపూర్ కేరీ తదితర ఓకేనా ఉత్పత్తులకు GI ట్యాగ్ లభించింది. నెక్స్ట్ పాయింట్, శంషాబాద్కు రద్దీలో 4వ స్థానం. విమాన ప్రయాణికుల రద్దీలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని 4వ స్థానం ఉంది. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయాలలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తొలి స్థానంలో ఉండగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ స్థానంలో నిలిచింది. అంటే శంషాబాద్ ఓకేనా విమానాశ్రయాలలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో 4వ స్థానంలో అతి రద్దయిన విమానాశ్రయంగా నిలిచింది. నెక్స్ట్ పాయింట్, సెల్ ఫోన్ల రికవరీలో దేశంలో 2వ స్థానం. పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో 2వ స్థానం నిలిచింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్స్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ పాయింట్, యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి. తెలంగాణలోని యాదాద్రి విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతి లభించింది. నల్గొండ జిల్లా దాముచర్ల వద్ద 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నట్లు ఓకేనా. ఏటా ఈ ప్లాంట్కు 1,40,00,000 టన్నుల బొగ్గును సింగరేణి గనుల నుంచి సరఫరా చేస్తారని ఓకేనా యాదాద్రి విద్యుత్ కేంద్రాలు తెలిపాయి. నెక్స్ట్ పాయింట్, ప్రపంచ క్రికెట్లో సంచలనం. ఇండోనేషియా మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన T20 మ్యాచ్లో ఇండోనేషియా ప్లేయర్ రోహల్మియా చరిత్ర సృష్టించారు. 3.2 ఓవర్ల బౌలింగ్లో వేసిన ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 7 వికెట్లు తీశారు. ఈమెను దాటి మంగోలియా 24 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెక్స్ట్ పాయింట్, టెన్నిస్కు ముగురుజు వీడ్కోలు. 2 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న స్పెయిన్ క్రీడాకారుడు ఓకేనా గార్ఫైన్ ముగురుజు టెన్నిస్కు వీడ్కోలు పలికారు. నెక్స్ట్ పాయింట్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన మొమోటా జపాన్కు చెందిన క్రీడాకారుడు ఓకేనా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. నెక్స్ట్ పాయింట్, చరిత్ర సృష్టించిన గుకేష్. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. తద్వారా ఈ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడుగా నిలిచారు. దీంతో ఈ ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత కూడా సాధించారు. ఈ టోర్నీలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ డింగ్ లెరెన్తో గుకేష్ తలపడనున్నారు. ఆసియా రెజ్లింగ్లో భారత్కు 9 పతకాలు. నెక్స్ట్ పాయింట్, T20 ప్రపంచ కప్ ప్రచారకర్తగా బోల్ట్. జమైకాకు చెందిన దిగ్గజ అథ్లెటిక్ ఉసేన్ బోల్ట్ క్రికెట్కు ప్రచారంగా కల్పిస్తున్నట్లు ఓకేనా పురుషుల T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ICC అతన్ని నియమించింది. జూన్ 1 to 29 వరకు ఈ టోర్నీ వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడుతున్నాయి. అంటే T20 ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఉసేన్ బోల్ట్ను నియమించింది. నెక్స్ట్ పాయింట్, చైనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా స్టఫెన్. ఫార్ములా 1 రేసర్ మ్యాక్స్ వెర్స్టఫెన్ గారు చైనీస్ గ్రాండ్ ప్రీ రేసులో విజేతగా నిలిచారు. నెక్స్ట్ పాయింట్, పాక్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ అయ్యారు. బార్సిలోనా ఓపెన్ విజేతగా కాస్పర్ రూచ్. నెక్స్ట్ పాయింట్, స్కాట్లాండ్ ఐర్లాండ్ జట్టుకు నందిని స్పాన్సర్. కర్ణాటకకు చెందిన నందిని డైరీ బ్రాండ్ స్కాట్లాండ్ ఐర్లాండ్ క్రికెట్ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్, భారత మసాలాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ నిషేధం. భారత్కు చెందిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాకు ఓకేనా సింగపూర్ నిషేధించగా తాజాగా ఎవరెస్ట్తో పాటు MDH సాంబార్ మసాలాకు హాంకాంగ్ కూడా నిషేధించింది. నెక్స్ట్ పాయింట్, సెకండ్లలో రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ. సెకండ్లలో రీఛార్జ్ చేయగల అధిక శక్తి గల హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీ దక్షిణ కొరియా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ పాయింట్, విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరగడంతో ఏర్పడుతున్న సరస్సులు మరింతగా విస్తరిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. నెక్స్ట్ పాయింట్, ఒత్తిడి వలన గర్భస్థ శిశువుకు ముఖంలో మార్పు. నెక్స్ట్ పాయింట్, అత్యధిక ప్రకృతి విపత్తులు ఆసియాలోని UN
ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచంలోనే ఆసియా అత్యధికంగా ప్రభావితమవుతుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ సంస్థ అయిన WMO ఒక నివేదికలో వెల్లడించింది. నెక్స్ట్ పాయింట్, కృత్రిమ పద్ధతులు పర్యావరణానికి ముప్పు. భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణానికి కృత్రిమ పద్ధతులను ప్రభావితం చేయడం వల్ల భారీ వర్షాలు కురిపిస్తున్నట్లు చెబుతున్నారు. భూతాపం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఆకస్మిక వర్షాలు, క్లౌడ్ సిట్టింగ్ కూడా కారణం కావచ్చని తెలిపారు. నెక్స్ట్ పాయింట్, కలారా టీకాతో కొత్త వెర్షన్కు WHO ఆమోదం. కలారా టీకాకు సంబంధించిన ఓ కొత్త వెర్షన్ను WHO ఆమోదం తెలిపింది. కలారా ఉత్పత్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయని, దీంతో పేద దేశాలకు ఇబ్బందులు పడుతున్నాయని, తాజాగా ఈ టీకాను EU బయోలాజికల్ రూపొందించింది. దీన్ని యువిచోల్ ఎస్ అని ఒక పేరు కూడా పెట్టారు. నెక్స్ట్ పాయింట్, సైన్స్ పవర్ హౌస్గా భారత భవిష్యత్తులో సైన్స్ ఒక పవర్ హౌస్గా మారడానికి సిద్ధంగా ఉందని సైన్స్ జనరల్ నేచర్ కూడా తెలిపారు. నెక్స్ట్ పాయింట్, భూతాపానికి ప్లాస్టికే కారణమని. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న రీతిలోని కొనసాగితే భూతాపానికి 1.5 డిగ్రీలు సెల్సియస్ పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని కూడా విఘాతం కలుగుతుందని తాజాగా ఓ అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ పాయింట్, క్యాన్సర్ చికిత్సకు ఓ కొత్త ఇమ్యునోథెరపీ. క్యాన్సర్ చికిత్సకు అందించేందుకు ఇమ్యునోథెరపీ అమెరికా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. నెక్స్ట్ పాయింట్, స్టెల్లార్ బ్లాక్ హోల్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా పాలపుంతలో అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకులు తెలిపారు. నెక్స్ట్ పాయింట్, BFIతో IIT కాన్పూర్ ఒప్పందం. భారత్లో హెల్త్ కేర్ రంగంలో పరిశోధనలను వేగవంతంగా చేసేందుకు IIT కాన్పూర్ మరియు బ్లాక్ చైన్ ఫర్ ఇంపాక్ట్ BFI మధ్య ఓ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ పాయింట్, BELతో IIT మండి ఒప్పందం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు IIT మండితో ఒక అవగాహన ఒప్పందాన్ని చేకూర్చింది. సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, డ్రోన్ల రంగంలో పరిశోధనలు, టెక్నాలజీ అభివృద్ధితో ఇరు సంస్థలు సహకారం అందించుకోవడానికి ఈ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ పాయింట్, AFMSతో IIT ఢిల్లీ ఒప్పందం. వైద్య రంగంలో పరిశోధనలకు, ఆవిష్కరణలకు అభివృద్ధి చేసేందుకు ఆర్మర్డ్ ఫోరెన్స్ మెడికల్ సర్వీసెస్తో IIT ఢిల్లీ ఒక అవగాహన ఒప్పందాన్ని చేకూర్చింది. నెక్స్ట్ పాయింట్, IIT జోధ్పూర్ మరియు DRDO మధ్య ఒప్పందం. IIT జోధ్పూర్ DRDO భాగస్వామ్యంతో DRDO ఇండస్ట్రీస్ అకాడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, CDOT మరియు IIT జోధ్పూర్ మధ్య ఒప్పందం. 5G అంతకు మించిన నెట్వర్క్ సామర్థ్యానికి పెంచడానికి CDOT మరియు IIT జోధ్పూర్ మధ్య ఒక ఒప్పందాన్ని జరిగింది. నెక్స్ట్ పాయింట్, బంగారాన్ని చిమ్ముతున్న అగ్నిపర్వతం. అంటార్కిటికాలోని మౌంట్ ఎర్బస్ అనే ఒక అగ్నిపర్వతం ప్రతిరోజు 80 గ్రామ్స్ల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నెక్స్ట్ పాయింట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి తొలి మహిళగా VC. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ VCగా నయీమా ఖాతూన్ నియమితులైనట్లు రాష్ట్రపతి ఆమోదముద్రతో కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నెక్స్ట్ పాయింట్, ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా. నెక్స్ట్ పాయింట్, హైతీ ప్రధాని రాజీనామా. నెక్స్ట్ పాయింట్, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రభువో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్, WFI అథ్లెటిక్స్ కమిటీ చైర్మన్గా నర్సింగ్ యాదవ్ గారు WFI అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఓకేనా మాజీ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్ పాయింట్, RBI డిప్యూటీ గవర్నర్గా రవిశంకర్ కొనసాగుతున్నారు. నెక్స్ట్ పాయింట్, రతన్ టాటాకు KISS హ్యూమనిటేరియన్ అవార్డు లభించింది. పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటాకు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ KISS హ్యూమనిటేరియన్ అవార్డు 2011తో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యక్రమాలకు అంకితభావంతో సేవలందిస్తున్న
వ్యక్తులను సంస్థలను గురించి 2008 నుంచి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ పురస్కారం. శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ యుద్ధవీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్ పాయింట్, లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా జోకోవిచ్. లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్గా 5వసారి టెన్నిస్ స్టార్ జోకోవిచ్ గారు నిలిచారు. ఓకేనా, ఒక 10 to 20, 25 వరకు మెయిన్ ఏవైతే బిట్స్ రూపంలో ఉంటాయో అలాంటి కరెంట్ అఫైర్స్ కూడా మనం స్లైడ్ రూపంలో అందిస్తున్నాం. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఇవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో మిగతా టాపిక్స్ అంటే రేపటి డిఎస్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తెలుసుకుందాం. మరియు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఏప్రిల్ మంత్లో ఈ విధంగా లాస్ట్ డే నాడు ఎట్లయితే అందిస్తున్నామో ప్రతి మంత్లో కూడా లాస్ట్ రోజు కూడా మనం మంత్ టోటల్ కవర్ అయ్యేటట్టు మనం ఇస్తున్నాం డిఎస్ స్టడీ సర్కిల్ తరపున. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.